జూన్ 21 దేవుని వాక్య ధ్యానం. తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎడల చూపిన ప్రేమ ఎంత గొప్పదో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మొదటిగా మీ అందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన బంధాలలో అత్యున్నతమైన బంధముగా తండ్రిని మనం చూస్తూ ఉన్నాం. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రదేశంలో నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుమని తండ్రికి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో మనము ప్రభు ఇచ్చిన ఆజ్ఞల ద్వారా మనకు అర్థమవుతుంది. అలాంటి శ్రేష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి తండ్రిని గౌరవించే వారంగా, ప్రేమించే వారంగా, సన్మానించే వారంగా మనం ఉండాలని వాక్యం ద్వారా బలపరచబడాలి. ఈరోజు తండ్రి స్థానము ఎంత గొప్పదో పరలోకపు తండ్రి మనకి ఆయన ప్రేమ ద్వారా కనబరుస్తున్నాడు. అందుకే యోహాను తన పత్రికలో చెప్తూ ఉన్నాడు, ఆయన మనకి ఎట్టి ప్రేమ కనబర్చనో చూపెనో మీరు చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడండి. మనము దేవుని పిల్లలమే అంటే మనము ఆయన పిల్లలుగా రూపాంతరం చెందడానికి, ఆయన చేతుల్లో సృష్టింపబడిన మానవుడు ఆయన నుండి దూరపరచబడి తిరిగి ఆయనలో మమేకమవడానికి తండ్రి ఎంత ప్రేమను కనబరిచాడో యోహాను తన యొక్క సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతంటే తన కుమారుణ్ణి మన కొరకు త్యాగం చేసినంతగా. అంత ప్రేమించి కారణం ఏంటంటే తిరిగి మనం ఆయన పిల్లలుగా పిలవబడ్డానికి. మనం ఇప్పుడు ఆయన పిల్లలుగా రూపాంతరం చెందామంటే కేవలము తండ్రి ప్రేమ. అంత ఉన్నతమైన తండ్రి ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? తండ్రి ప్రేమను గుర్తిస్తున్నావా లేదా? తండ్రి ఎందుకో వెనకబడ్డాడు అన్నట్లుగా నీ విషయంలో తండ్రి పరిపూర్ణమైన ప్రేమని కనబరుచినప్పుడు నీ పరలోకపు తండ్రిని నువ్వు గుర్తిస్తున్నావా? ఆయన ప్రేమను గమనిస్తున్నావా? ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన తండ్రిని నువ్వు గుర్తిస్తున్నావా? ఆయన ప్రేమను గమనిస్తున్నావా? ఆయన గౌరవిస్తున్నావా? లెట్ us రీచెక్, లెట్ us లుక్ ఇన్ టు అవర్ హార్ట్స్. మన హృదయంలోనికి ఒక్కసారి తొంగి చూసుకుందాం. తండ్రి ఎడల నీకున్న ఉద్దేశాలేంటి? తండ్రిని నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు, ఊహించుకుంటున్నావు? చిన్న వయసులో తండ్రే సర్వస్వం, తండ్రిని చూసి ఎదుగుతాం, తండ్రిని ఎంతో గొప్పగా మై రియల్ హీరో అని అనుకుంటాం. కానీ పెద్ద అయ్యే కొలది తండ్రి స్థానం తగ్గిపోతుందేమో ఒకసారి ఆలోచించేయి. చిన్న వయసులో తండ్రి చేయి పట్టుకుని తండ్రి భుజాల మీద పెరిగినటువంటి నీవు పెద్దయిన తర్వాత తండ్రిని ఒక మూలను కూర్చోబెట్టేవానిగా ఆలోచిస్తున్నావా? అలా ఉన్నావా? అలా ఉన్నట్లయితే నీ యొక్క ఆలోచన మార్చుకో. ఈ ఫాదర్స్ డే రోజు నాడు పరలోకపు తండ్రి ప్రేమను గుర్తెరిగిన నీవు, పరలోకపు తండ్రి ప్రేమను కోరుకుంటున్న నీవు, పరలోకపు తండ్రి నీ కొరకు తన సర్వస్వాన్ని ఇచ్చినట్టుగానే ఈ లోక సంబంధమైన తండ్రి నీ కొరకు తన సమయాన్ని, తన ధనాన్ని, తన సర్వస్వాన్ని నీకు సమర్పించున్నాడు. ఆయనను గౌరవించు, సన్మానించు. ఆయన ఎట్టి ప్రేమ మనకి కనబరచను చూడుడి. నిజంగా అది మనం గమనించాలి. అసలు ఫాదర్స్ డే అనేది సొనారా స్మార్ట్ డాడ్ తన తండ్రి యొక్క త్యాగాన్ని గుర్తు చేసింది ప్రపంచానికి. విలియం జాక్సన్ స్మార్ట్ 6 సంతానాన్ని చిన్న వయసులో, పిల్లల చిన్న వయసులోనే తన భార్య చనిపోతే వారో పెళ్లి చేసుకోకుండా ఆ 6 పిల్లలను ప్రయోజకులను చేయడం కొరకు తన సర్వస్వాన్ని త్యాగం చేసిన విధానాన్ని చూచి తన కుమార్తె తన తండ్రి వలె ప్రపంచంలో ఉన్న తండ్రులందరి యొక్క త్యాగాలను గుర్తు చేయాల్సిన ఒక దినం ఉండాలి అని ఫాదర్స్ డేని ప్రపోజల్ తీసుకొచ్చింది. అది విజయవంతంగా యుఎస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. పిల్లరా, ఈరోజు మీరు గమనించండి. మరి నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి స్థానాన్ని చూస్తున్నాం, కానీ తండ్రి ప్రేమను చూస్తున్నావా? ఆయన మీకు ఇచ్చిన ప్రేమను చూడండి. పరలోకపు తండ్రి మీడలు చూపిన ప్రేమను చూడండి. అట్టివారు ఆశీర్వదింపబడతారు, దేవుని పిల్లలుగా మార్చబడతారు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక.
ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ బిడ్డలను దీవించండి నాయన. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూచే ధన్యతలోని మమ్మల్ని నడిపించండి. నేడు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను తండ్రి వారి ఆలోచనలను అన్నింటినీ సఫలీకృతం చేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మది దయచేయండి. దేవా, ఆదివారపు ఆరాధనలన్నింటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి తండ్రిని ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్.